వెల్కమ్ టు డైలీ హిందూ అనాలిసిస్. మనం ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఆర్టికల్స్ అండ్ అలాగే దాని అనుకున్న జీకే కూడా కవర్ చేస్తున్నాం. సో యాజ్ పార్ట్ ఆఫ్ దట్ ఇనిషియేటివ్ ఈరోజు మనకి జూలై 10th 2025. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో గివ్ ఇట్ ఎ లైక్ అండ్ అలాగే మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి ఎక్స్ప్లెనేషన్ మీద. అండ్ అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఐ విల్ డెఫినెట్లీ రిప్లై ఇస్తాను. అండ్ అలాగే ఈరోజు ఆర్టికల్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ హెడ్లైన్స్ చూస్తే ఢిల్లీస్ రీఫ్యూలింగ్ బ్యాన్ సింపుల్ బట్ ఇంప్రిసైజ్. సో ఢిల్లీలో రీఫ్యూల్ చేసుకోవడానికి బ్యాన్ అనేది విధించారు అని చెప్పేసి ఇక్కడ హెడ్లైన్ ఇచ్చారు. బట్ ఇట్ ఈస్ సింపుల్ బట్ ఇంప్రిసైజ్ మీనింగ్ ఇంపార్టెంట్. ఇక్కడ మనకి ప్రిసైజ్ అంటే టు బి వెరీ క్లియర్, యాక్యురేట్గా ఉండడం ప్రిసైజ్ అంటే. ఇక్కడ ఇంప్రిసైజ్ అంటే అన్స్పెసిఫిక్, వేగ్గా ఉంది, లూజ్ ఆర్ ఇట్ ఈస్ ఇన్యాక్యురేట్ అంటే నాట్ యాక్యురేట్ అనే మీనింగ్స్ వస్తాయి. ఇంప్రిసైజ్ మీనింగ్ ఇంపార్టెంట్ మనకి ఇక్కడ సినోనిమ్స్లో. సో రూల్స్ అలోన్ విల్ నాట్ డెలివర్ క్లీన్ ఎయిర్. రూల్స్ మాత్రమే క్లీన్ ఎయిర్ని మనకి డెలివర్ చేయవు అని చెప్పేసి ఇక్కడ హెడ్లైన్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి ఇక్కడ రికరింగ్ యాక్సిడెంట్స్. రికరింగ్ మీనింగ్ ఇంపార్టెంట్. ఇక్కడ మనకి రికరింగ్ యాక్సిడెంట్స్ అంటే రిపీటెడ్లీ ఇట్ ఈస్ ఆకరింగ్ అంటే రికరింగ్ అంటే రిపీటెడ్గా జరగడం. సో దాని మీనింగ్ రికరింగ్ ఇంపార్టెంట్. అండ్ అలాగే 2 IAF pilots killed in జాగ్వార్ క్రాష్ ఇన్ రాజస్థాన్. సో రాజస్థాన్లో ఈ జాగ్వార్ ఎయిర్ ఫోర్స్ రిలేటెడ్ జాగ్వార్ ఎయిర్ క్రాఫ్ట్ అనేది క్రాష్ అయింది. సో దట్ అందులో మనకి 2 IAF పైలట్స్ అనేది చనిపోయారు అని చెప్పేసి ఇక్కడ హెడ్లైన్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి 12 killed యాజ్ అ కీ బ్రిడ్జ్ కొలాప్సెస్ ఇన్ వడోదరా. సో ఒక ఈ పిక్చర్లో చూపిస్తున్న విధంగా ఒక బ్రిడ్జ్ అనేది ఇక్కడ కూలిపోయింది. సో అందులో 12 people చనిపోయారు. సో బ్రిడ్జ్ కొలాప్స్ అవ్వడం వల్ల అని చెప్పేసి ఇచ్చారు. సో ఈ బ్రిడ్జ్ అనేది మహీసాగర్ రివర్ మీద ఉంది. సో దానికి ఇంకొక పేరే మహీ రివర్ అంటాం. సో డ్యూ టు ఇట్స్ వాస్ట్నెస్ దీన్ని మహీసాగర్ అని చెప్పేసి పిలుస్తారు. దానికి ఇంకొక నేమ్. ఈ మహీ రివర్ గురించి మనం బ్యాక్గ్రౌండ్ ఇంపార్టెంట్ జీకే పార్ట్ చూద్దాం. సో ఈ మహీ రివర్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అని చెప్పేసి ఉంటాయి. అందులో వన్ ఆఫ్ ద వెస్ట్ ఫ్లోయింగ్ రివర్ మహీ. సో మేజర్లీ మనకి ఇండియాలో అన్ని రివర్స్ కూడా మోస్ట్ ఆఫ్ ద రివర్స్ మనకి ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఉంటాయి. ఎందుకంటే ఈస్ట్ సైడ్ టిల్ట్ అనేది ఉంటుంది ఇండియా ప్లాట్ఫామ్ ల్యాండ్ టిల్ట్ అనేది ఈస్ట్ సైడ్ ఉంటుంది. సో దట్ ఈస్ట్ వర్డ్స్ ఎక్కువ రివర్స్ అనేవి ఫ్లో అవుతాయి ఇంటూ ద బే ఆఫ్ బెంగాల్. కానీ కొన్ని రివర్స్ మాత్రం వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఉంటాయి. అందులో ఒకటి మహీ రివర్. సో మహీ అలాంగ్ విత్ సబర్మతి అండ్ నర్మదా కూడా మనకి వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్. సో ఈ మహీ రివర్ అనేది మధ్యప్రదేశ్లో ఆరిజినేట్ అయ్యి రాజస్థాన్ వెళ్తుంది. ఇలాగా ఒకసారి మ్యాప్ పాయింటింగ్ ఓపెన్ చేసి చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎంపీలో స్టార్ట్ అవుతుంది అండ్ అది రాజస్థాన్లోకి వెళ్ళి మళ్ళీ అటు నుంచి గుజరాత్ సైడ్ వస్తుంది, గుజరాత్లోకి వస్తుంది. సో ఇక్కడ గుజరాత్లో వచ్చినప్పుడు అక్కడ వడోదరా అన్న ప్లేస్లో ఈ బ్రిడ్జ్ కొలాప్స్ అయింది. అండ్ ఇక్కడ టంబుల్ మీనింగ్ ఇంపార్టెంట్. ఈ ట్రక్స్, వ్యాన్స్ అండ్ అదర్ వెహికల్స్ టంబుల్ ఇంటూ మహీసాగర్ రివర్. టంబుల్ అంటే ఫాల్ డౌన్ అంటే అందులో పడిపోవడం టంబుల్ అంటే. సో టంబుల్ మీనింగ్ ఇంపార్టెంట్. అండ్ అలాగే ఈ బ్రిడ్జ్ నేమ్ ఏంటంటే గంభీరా బ్రిడ్జ్. సో బ్రిడ్జ్ నేమ్ గంభీరా. అండ్ ఈ మహీ రివర్ చూస్తే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మన ఇండియా గుండా పోతుంది. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటే 23.5 degrees లైన్ వచ్చేసి ఇమాజినరీ లైన్. ఇది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటాం దీన్ని. ఇది ఈ మహీ రివర్ని ట్వైస్, దిస్ ఇస్ ద ఓన్లీ రివర్ ఇన్ ఇండియా విచ్ క్రాసెస్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ట్వైస్. ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ని 2 సార్లు, ఒకటి ఎంపీలో ఉన్నప్పుడు ఒకసారి క్రాస్ చేస్తుంది అండ్ అలాగే మళ్ళీ రివర్స్ వచ్చినప్పుడు గుజరాత్లోకి వచ్చినప్పుడు మళ్ళీ ఇంకొకసారి క్రాస్ చేస్తుంది. సో ఇలా ఉంటుంది ఆ లైన్ అనేది, ఇలా క్రాస్ అవుతుంది. సో ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మన ఇండియా గుండా పోతుంది కదా. సో అది 8 states నుంచి పోతుంది. ఎన్ని స్టేట్స్ నుంచి పాస్ అవుతుందని చెప్పేసి ఎగ్జామ్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ కూడా ఇది. అండ్ ఆ స్టేట్స్ కూడా ఇంపార్టెంట్ మనకి. సో ఆ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఏ స్టేట్స్ చూద్దాం. ఫస్ట్ మనకి వెస్ట్ సైడ్ నుంచి ఈస్ట్ సైడ్కి చూద్దాం. ఫస్ట్ గుజరాత్ అండ్ దెన్ రాజస్థాన్ అండ్ మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, త్రిపుర, మిజోరం. సో ఇలా ఆ లైన్ వెళ్తుంది 23.5 degrees ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. సో ఇది ఒకసారి మ్యాప్ పాయింటింగ్ ఓపెన్ చేసి ఇండియా మ్యాప్ ఓపెన్ చేసి ఒకసారి మీరు విజువల్ రిప్రజెంటేషన్లో చూస్తే మీకు ఈజీగా గుర్తుంటుంది. సో ఈ స్టేట్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్. విచ్ ఆర్ ద స్టేట్స్ పాసింగ్ త్రూ అని చెప్పేసి ఇంపార్టెంట్. అండ్ ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ జార్ఖండ్ క్యాపిటల్ అయిన రాంచీ గుండా పోతుంది. సో దిస్ ఇస్ ద ఓన్లీ క్యాపిటల్ వేర్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పాసెస్ త్రూ. సో అది కూడా ఇంపార్టెంట్ మనకి, ఫ్యాక్ట్ అనేది ఇంపార్టెంట్.
అండ్ నెక్స్ట్ చూస్తే ఇక్కడ మనకి సీ ఆఫ్ డివోషన్ అట్ గిరి ప్రదక్షిణ అని చెప్పి ఇచ్చారు. సీ ఆఫ్ డివోషన్ అంటే జనసంద్రం. సో తరలి వచ్చారు ఈ గిరి ప్రదక్షిణ కోసం అని చెప్పేసి సింహాచలం టెంపుల్ దగ్గర గిరి ప్రదక్షిణ 32 kilometers రూట్ ఉంటుంది. సో డిస్పైట్ దిస్ హీట్ అండ్ ఆల్ లాట్ ఆఫ్ పీపుల్ అటెండెడ్ దిస్ గిరి ప్రదక్షిణ. సో ఎందుకంటే అండ్ అలాగే అక్కడ అఫీషియల్స్ సేఫ్టీ, శానిటేషన్, హైడ్రేషన్ మెజర్స్ తీసుకున్నారు. అండ్ అలాగే ఎన్జిఓస్ కూడా వర్క్ చేసాయని చెప్పి ఇచ్చారు ఇక్కడ మనకి. అండ్ ఇక్కడ చూస్తే వెరీ మీనింగ్ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి కంటెక్స్లో సూదింగ్ ఆయిల్ మసాజెస్ టు వేరీ పిల్గ్రిమ్స్. వేరీ అంటే టైర్డ్ ఆర్ ఎగ్జాస్టెడ్, అలసిపోయిన అని మీనింగ్ వస్తుంది. సో వెరీ మీనింగ్ ఇంపార్టెంట్ ఇక్కడ మనకి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి వైలేషన్స్ గ్యాలోర్ అని చెప్పేసి ఎస్పీ చెప్పారు ఇక్కడ. సో ఈ గ్యాలోర్ మీనింగ్ ఇంపార్టెంట్. గ్యాలోర్ అంటే ఇన్ గ్రేట్ నెంబర్, ప్లెంటీ, చాలా ఉన్నాయి, పుష్కలంగా ఉన్నాయి అని అర్థం. అంటే వైలేషన్స్ ఇన్ గ్రేట్ నెంబర్ చేశారు, అంటే ఎక్కువ వైలేషన్స్ చేశారు అని చెప్పేసి ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక్కడ గ్యాలోర్ మీనింగ్ ఇంపార్టెంట్ మనకి. నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి క్యాబినెట్ గివ్స్ ఇట్స్ నాడ్ ఫర్ క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ ఇన్ అమరావతి. సో అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు ప్రపోజ్డ్. అండ్ అదొక 4,000 crores ఇన్వెస్ట్మెంట్ తీసుకొస్తుందని చెప్పేసి ఎస్టిమేషన్. ప్రస్తుతం గవర్నమెంట్ ఈజ్ యాంటిసిపేటింగ్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 4,000 crores. సో అండ్ అలాగే బల్క్ డ్రగ్ పార్క్ అని చెప్పేసి దాన్ని ఎక్స్పాండ్ చేస్తున్నారు నక్కపల్లి దగ్గర. సో ఇన్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ దగ్గర ఉంటుంది నక్కపల్లి. సో అక్కడ బల్క్ డ్రగ్ పార్క్ని ఎక్స్పాండ్ చేయబోతున్నారు. అండ్ అలాగే ఏపీ స్పేస్ పాలసీ మనకి 2025 నుంచి 2030కి ఎయిమ్ చేస్తూ ఇట్ ఈస్ ఎయిమింగ్ స్టేట్ ఈస్ టు బికమ్ స్పేస్ బేస్డ్ ఇండస్ట్రీస్కి, రీసెర్చ్కి ఒక హబ్ కింద తయారవడానికి క్యాబినెట్ అప్రూవ్ చేస్తుంది ఏపీ స్టేట్ పాలసీ 2025 to 2030. అండ్ అలాగే ఇక్కడ డ్రింకింగ్ వాటర్ సప్లై ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి కూడా లోన్స్ అనేవి అప్రూవల్కి తీసుకుంది. అండ్ అలాగే గ్రీన్ ట్యాక్స్ ఆల్సో రిడ్యూస్డ్. గ్రీన్ ట్యాక్స్ ఇస్ నథింగ్ బట్ ఇది ఒక పొల్యూషన్ ట్యాక్స్. ఏవైతే పొల్యూషన్ క్రియేట్ చేస్తాయో సో ఆ ప్రొడక్ట్స్ మీద లేదంటే ఆ వెహికల్స్ మీద దాని మీద ఒక ట్యాక్స్ విధిస్తారు టు ఆఫ్సెట్ దిస్ పొల్యూషన్. సో దాన్ని మనం గ్రీన్ ట్యాక్స్ అని చెప్పేసి అంటాం టు ప్రమోట్ దిస్. ఎందుకంటే ఎకో ఫ్రెండ్లీకి చేంజ్ అవ్వడం కోసం దిస్ ఈజ్ ఏ ట్యాక్స్. సో అలాంటి వెహికల్స్ మీద ట్యాక్స్ వేస్తారు. సో దట్ అంటే లాంగ్ ఓవర్ డ్యూ ఉన్న వెహికల్స్ అంటే 15 years 10 years వాడిన వెహికల్స్ మీద వేస్తారు ఈ గ్రీన్ ట్యాక్స్ అనేది. ఎందుకంటే అవి ఎక్కువ పొల్యూషన్ జనరేట్ చేస్తాయి కాబట్టి. సో దట్ అవి పక్కన పెట్టేసి న్యూ వెహికల్స్ తీసుకుంటారని చెప్పేసి ఈ గ్రీన్ ట్యాక్స్ అనేది విధిస్తారు జనరల్లీ. సో ఆ గ్రీన్ ట్యాక్స్ అనేది రిడ్యూస్ చేశారు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ అలాగే ఏపీ ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్కి లోన్స్కి సెక్యూర్ చేస్తాం, మేము లోన్స్ని పర్మిట్ చేస్తామని చెప్పేసి ఒక ప్రపోజల్ కూడా అప్రూవ్ చేస్తుంది. సో దట్ ఎక్స్పెండిచర్ ఈ డెవలప్మెంట్ ఆఫ్ ఎయిర్పోర్ట్స్ ఎక్స్పెండిచర్ మీట్ అవ్వచ్చు. సో కుప్పంలోని అండ్ అలాగే దడగర్తి అండ్ అలాగే శ్రీకాకుళం అమరావతిలో ఈ ఎయిర్పోర్ట్స్ అనేవి డెవలప్ చేస్తున్నారు. సో దట్ దానికి ఉపయోగపడుతుందని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ. అండ్ అలాగే ఇక్కడ చూస్తే 275 crore సపోర్ట్ ఫర్ మ్యాంగో కోకో రైట్స్. సో ఫినాన్షియల్ అసిస్టెన్స్ అనేది కోకో కల్టివేటర్స్కి అండ్ అలాగే మ్యాంగో కల్టివేటర్స్కి కూడా అప్రూవ్ చేశారు ఈ 275 crores. ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే టు స్టెబిలైజ్ ప్రైసెస్ అండ్ అలాగే ఎన్ష్యూర్ ఫెయిర్ రిటర్న్స్, మంచి ఆదాయం రావడానికి అండ్ అలాగే ప్రైసెస్ స్టేబుల్ చేయడానికి అండ్ అలాగే టు ఎంకరేజ్ సస్టైనబుల్ కల్టివేషన్ ఎంకరేజ్ చేయడానికి దిస్ ఈజ్ ఎయిమింగ్ దిస్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అందుకు ఉపయోగపడుతుందని చెప్పేసి ఇచ్చారు. అండ్ ఇక్కడ చూస్తే 4 dead 28 హాస్పిటలైజ్డ్ ఆఫ్టర్ హ్యావింగ్ అడల్టరేటెడ్ టాడీ ఇన్ తెలంగాణ. సో ఇక్కడ 4 people చనిపోయారు ఆఫ్టర్ హ్యావింగ్ దిస్ అడల్టరేటెడ్ టాడీ. అంటే కల్తీ చేయబడిన, అడల్టరేటెడ్ అంటే కల్తీ చేయబడిన, టాడీ అంటే కళ్ళు, తాటి చెట్ల నుంచి తీసిన కళ్ళుని టాడీ అంటాం మనం. అడల్టరేటెడ్ అంటే కల్తీ చేసిన ఈ కళ్ళు తాగడంతో 4 people చనిపోయారు అండ్ అలాగే 28 హాస్పిటలైజ్డ్ ఇన్ తెలంగాణ అని చెప్పి ఇచ్చారు. సో ఇక్కడ ఎడిటోరియల్ పేజ్లో చూస్తే మనకి అవుట్ ఆఫ్ 4 articles మనకి 3 వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ వచ్చాయి మనకి ఈరోజు. సో అందులో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఎండ్ కస్టోడియల్ బ్రూటాలిటీ, బిగిన్ క్రిమినల్ జస్టిస్ రీఫార్మ్ అని చెప్పించారు. మీకు వీలైతే ఈ ఆర్టికల్ చదవండి, వెరీ నైస్ ఆర్టికల్. అండ్ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తే రీసెంట్లీ మనకి తమిళనాడులో కస్టోడియల్ డెత్ అని జరిగింది. కస్టోడియల్ డెత్ ఈజ్ నథింగ్ బట్ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లాకప్లోనే టార్చర్ పెట్టినప్పుడు ఆ ప్రాసెస్లో వాళ్ళు చనిపోతే దాన్ని కస్టోడియల్ డెత్ అంటాం మనం. సో ఆ కస్టోడియల్ డెత్ రీసెంట్లీ ఒకటి తమిళనాడులో రిపీట్ అయింది. అండ్ లాస్ట్ ప్రీవియస్ 21 నుంచి 25 వరకు లాట్ ఆఫ్ సిరీస్ ఆఫ్ కస్టోడియల్ డెత్స్ జరుగుతూనే ఉన్నాయి. సో ఎందుకంటే ఒక పెట్టి థెఫ్ట్ ఎలిగేషన్ పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని టార్చర్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు అలాగే దానివల్ల కస్టోడియల్ డెత్స్ అవుతున్నాయి. అండ్ రీసెంట్లీ జరిగిన ఒక కస్టోడియల్ డెత్లో సిగరెట్ బర్న్స్ ఉన్నాయి, సిగరెట్తో కాల్చిన మార్క్స్ ఉన్నాయి. అండ్ అలాగే ఫోర్స్డ్ ఎక్స్పోజర్ టు నార్కోటిక్స్. సో నార్కోటిక్స్కి ఎక్స్పోజ్ చేశారు, ఆయన్ని టార్చర్ చేస్తున్నప్పుడు లాకప్లో ఉన్నప్పుడు. కస్టోడియల్ డెత్, కస్టడీలో ఉన్నప్పుడు చనిపోయారు కాబట్టి అది రివీల్ చేసాయి ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో. అండ్ ఇక్కడ చూస్తే
సో ఎందుకు అలా జరుగుతున్నాయి అంటే నార్మలైజేషన్ ఆఫ్ ది యూజ్ ఆఫ్ ఫోర్స్. ఈ పోలీస్ ఫోర్స్ని నార్మలైజ్ చేస్తారు, నార్మల్గా యూజ్ చేస్తున్నారు. బికాస్ ఆఫ్ ఫెయిర్నెస్ కన్నా ఈ నార్మలైజ్డ్ ఫోర్స్ ఎట్లా వర్క్ అవుతుందంటే, తమిళనాడు గవర్నమెంట్ లాట్ ఆఫ్ క్రోర్స్ అలొకేట్ చేసింది టువర్డ్స్ పోలీసింగ్. కాకపోతే అవి సైకలాజికల్ కేర్ ఆఫ్ ద ఎంప్లాయీస్, సైకలాజికల్ కేర్ తీసుకునే విధంగా కాకుండా మోస్ట్ ఆఫ్ దిస్ అలొకేషన్ ఆఫ్ దిస్ మనీ వెహికల్స్కి, సర్విలెన్స్ సిస్టమ్స్కి అండ్ అలాగే క్రౌడ్ కంట్రోల్ గేర్ ఏదైతే ఉంటుందో, అంటే వస్తువులు ఏవైతే ఉంటాయో సో వాటికే వెళ్తుంది ఎక్కువగా ఆ అమౌంట్ అనేది. హ్యూమన్ ఎలిమెంట్ నెగ్లెక్ట్ చేస్తున్నారు. లాటీస్ని అండ్ అలాగే లా బుక్స్ని ఇస్తున్నారు, కానీ వాళ్ళకి ఎమోషనల్ టూల్స్ని వాళ్ళకి అందివ్వట్లేదు టు డీల్ విత్ దిస్ స్ట్రెస్, ట్రామా అండ్ మోరల్ అంబిగ్యూటీ. సో ఆఫీసర్స్కి ఆ ఎమోషనల్ టూల్స్ అనేవి ప్రొవైడ్ చేయాలి. ఇట్ ఈస్ మోర్ అబౌట్ కన్సైన్స్, నాట్ అబౌట్ కంట్రోల్ అని చెప్పేసి ఇచ్చారు. అండ్ అలాగే రీఫార్మ్స్ ఏం తీసుకురావాలని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు. సో సొల్యూషన్స్ ఏంటంటే రీఅలొకేట్ చేయాలి, ఈ పోలీసింగ్ బడ్జెట్లో రీఅలొకేట్ చేయాలి. ఎవ్రీ ఇయర్ 5% ఆఫ్ దిస్ స్పెండింగ్లో డిస్ట్రిక్ట్ లెవెల్ మెంటల్ హెల్త్ యూనిట్స్ని ఏమైనా సెటప్ చేయాలండి. అలాగే మ్యాండేటరీ క్వార్టర్లీ కౌన్సిలింగ్ ఇవ్వాలి. రిఫ్రెషర్ సెన్సిటైజేషన్ కోర్సెస్ అనేవి ఆఫీసర్స్కి ప్రొవైడ్ చేయాలి. అండ్ ఈ మెంటల్ వెల్నెస్ విదిన్ లా ఎన్ఫోర్స్మెంట్ని ఇన్స్టిట్యూషనలైజ్ చేయాలి. అంటే మెంటల్ వెల్నెస్ కెరిక్యులం అనేది ఇంట్రడ్యూస్ చేయాలి. సో ఇట్ షుడ్ బి సీన్ యాజ్ నెసెసిటీ. ఇది చాలా అవసరం ఇప్పుడు మనకి. ఎందుకంటే పోలీసులు డొమెస్టిక్ అబ్యూస్ కేసులు అండ్ అలాగే గ్యాంగ్ వైలెన్స్ ఇట్లాంటి లోడ్ ఆఫ్ చూస్తూ ఉంటారు. సో దట్ అందులో వచ్చిన ఫ్రస్ట్రేషన్ నుంచి బర్న్అవుట్ బికమ్స్ బ్రూటాలిటీ. సో ఆ బర్న్అవుట్ బ్రూటాలిటీ కింద మారి ఈ కస్టోడియల్ డెత్స్కి టార్చర్ చేస్తున్నారు వాళ్ళు. పోలీస్ ట్రైనింగ్ నీడ్స్ ట్రాన్స్ఫర్మేషన్. సో ప్యారలల్గా పోలీస్ ట్రైనింగ్ అనేది ట్రాన్స్ఫర్మేషన్ చెందాలి. ఎందుకంటే ప్రీ లిబరలైజేషన్ ఎరా టైంలో ఉన్న కరిక్యులంని ఇప్పుడు ఫాలో అవుతున్నారు మోడర్న్ ఇండియాకి. దట్ ఈస్ నాట్ ఎనఫ్. ఎథిక్స్, హ్యూమన్ రైట్స్, ట్రామా ఇన్ఫార్మ్డ్ ఇన్వెస్టిగేషన్ అండ్ కమ్యూనిటీ పోలీసింగ్ మోడల్స్ ఇట్లాంటివన్నీ కోర్గా ట్రైనింగ్ అనేది ఇవ్వాలి మనం. అండ్ అలాగే వీ షుడ్ ఎన్ఫోర్స్ అకౌంటబిలిటీ. సో ఈ అకౌంటబిలిటీ అనేది ఎన్ఫోర్స్ చేయాలి మనం. జస్ట్ ఏదో కస్టోడియల్ డెత్ అయినప్పుడు ఒక ఫ్యూ కానిస్టేబుల్స్ని ఎవ్రీ టైమ్ వాళ్ళని సస్పెండ్ చేయడంతో సరిపోదు, అకౌంటబిలిటీ అనేది ఎన్ఫోర్స్ చేయాలి ఇందులో మనం. అండ్ అలాగే టైమ్ బౌండ్ ఇన్వెస్టిగేషన్ మెకానిజమ్స్ కానీ, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు వీడియో డాక్యుమెంటేషన్, ఇంట్రాగేషన్ చేస్తున్నప్పుడు వీడియో డాక్యుమెంటేషన్ కానీ, అండ్ అలాగే సీసీటీవీ కెమెరాస్ అక్కడ కూడా పెట్టాలి మనం. ఇన్సైడ్ దిస్ కస్టడీలో ఉన్నప్పుడు కూడా ఆల్ ద టైమ్ సీసీటీవీ సర్వీలెన్స్ ఉండాలి వాళ్ళ మీద. రియల్ టైమ్ ఆడిట్స్ జరుగుతూ ఉండాలి. డిజిటల్ సిస్టమ్స్ని అందుకు ఉపయోగించుకోవాలని చెప్పేసి రీఫార్మ్స్ అనేవి ఇచ్చారు మనకి. అండ్ న్యూ పాత్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ అంటే వీ మస్ట్ రీఇమాజిన్ ద పోలీస్ యూనిఫామ్. పోలీస్ యూనిఫామ్ అంటే మనం జస్ట్ అన్ఈల్డింగ్ అథారిటీ మాత్రమే కాదు, అదొక సర్వీస్, హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ కింద చూడాలి పోలీస్ యూనిఫామ్ని. పవర్ వితౌట్ ఎంపతీ, ఒక ఎంపతీ లేకుండా ఒక పవర్ ఇచ్చినట్లయితే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎ వైలెన్స్. ఒక బై అనదర్ నేమ్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎ వైలెన్స్. ఒక ఎంపతీ లేకుండా పవర్ అనేది ఎవరికైనా ఇస్తే హీ క్రియేట్స్ దట్ వైలెన్స్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ అలాగే పోలీసింగ్ వీ నాట్ ఓన్లీ ఇన్వెస్ట్ నాట్ జస్ట్ ఇన్ పోలీసింగ్ బట్ ఆల్సో ఇన్ ఎమోషనల్గా, ఎథికల్గా, స్ట్రక్చరల్ రీఫార్మ్స్ తీసుకురావాలి లా ఎన్ఫోర్స్మెంట్లో. సో దట్ వీ కెన్ ఎండ్ దిస్ ఎవ్రీ కస్టోడియల్ డెత్స్. అండ్ అలాగే ఒకవేళ ఎండ్ చేయలేకపోయినట్లయితే దట్ ఈస్ అ ఫెయిల్యూర్ ఆఫ్ అ స్టేట్స్ మోరల్ కాంట్రాక్ట్ విత్ ఇట్స్ పీపుల్ అని చెప్పేసి ఇచ్చారు. ఈ ఆర్టికల్ వెరీ ఇంపార్టెంట్, ఒకసారి గివ్ ఇట్ ఎ రీడ్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి డెత్ బై నెగ్లిజెన్స్ అని చెప్పి హెడ్లైన్తో ఇచ్చారు. ద రైల్వేస్ మస్ట్ ఎన్ష్యూర్ ఇంటర్లాక్డ్ గేట్స్ అట్ ఆల్ మ్యాన్డ్ లెవెల్ క్రాసింగ్స్. సో రైల్వే క్రాసింగ్ ఏదైతే ఉందో, సో అక్కడ ఇటువైపు నుంచి అటువైపు వెళ్తారు. ట్రైన్ వచ్చే టైంలో ఆ గేట్స్ అనేవి క్లోజ్ చేస్తారు. ట్రైన్ వెళ్ళిపోయిన వెంటనే ఆ గేట్స్ అనేవి తీస్తారు. అవి మాన్యువల్గా ఆల్ మ్యాన్డ్ లెవెల్ క్రాసింగ్స్ అంటే అక్కడ గేట్ కీపర్స్ అనేవి ఉంటారు రైల్వే ఎంప్లాయీస్. సో అవి ఇంటర్లాక్డ్ గేట్స్ని మనం ఎన్ష్యూర్ చేయాలి. సో దట్ అవి మార్చాలి. ఎందుకంటే రీసెంట్లీ ఒక ట్రాజడీ జరిగింది మనకి. ఒక వ్యాన్లో చిల్డ్రన్ తీసుకువెళ్తున్నప్పుడు ఆ వ్యాన్ని కొలైడ్ అయింది. ట్రైన్ అనేది వచ్చి ఫాస్ట్ మూవింగ్గా ట్రైన్ వచ్చేసి కొలైడ్ అయింది. అండ్ 50 meters వరకు డ్రాగ్ చేస్తూ వెళ్తే అందులో మనకి 3 children అనేది, స్కూల్ చిల్డ్రన్ అనేది చనిపోయారు. సో ఇది ప్రిలిమినరీ ఎవిడెన్స్ చూస్తే మనకి హ్యూమన్ ఎర్రర్ అని చెప్పేసి తెలిసింది. ఎందుకంటే ఇక్కడ గేట్ కీపర్ ఈ ఫాలెన్ అస్లీప్ అని చెప్పేసి చెప్తున్నారు. అంటే అతను నిద్రపోయాడని చెప్తున్నారు. కానీ ఆ గేట్ కీపర్ సైడ్ నుంచి చూస్తే ఆయన చెప్తున్నాడు వ్యాన్ డ్రైవర్ ఫోర్స్ చేశాడు, అర్జెంట్ అయిపోతుంది, గేట్ ఓపెన్ చేయండి అని చెప్పేసి, వెళ్ళిపోతాం ఫాస్ట్గా అని చెప్పేసి వ్యాన్ డ్రైవర్ ఫోర్స్ చేశాడని చెప్పేసి గేట్ కీపర్ చెప్తున్నాడు. కానీ అక్కడున్న స్టూడెంట్స్ ఎవరైతే ఐ విట్నెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏమని ఈ వెర్షన్ని అపోజ్ చేస్తున్నారు. సో ఏదేమైనప్పటికీ సో డెఫినెట్లీ ఇన్వెస్టిగేషన్ విల్ గో ఆన్ అండ్ నిజానిజాలు ఏంటో తెలుస్తాయి. కాకపోతే ఇక్కడ
పార్షియల్ అడెహరెన్స్, ఎందుకంటే ఎవ్రీ టైమ్ ట్రైన్ పాస్ అయినప్పుడు స్టేషన్ మాస్టర్కి వీళ్ళు ఒక సీక్రెట్ ప్రైవేట్ నెంబర్ అనేది ఎక్స్చేంజ్ చేయాలి. సో ఈ గేట్ కీపర్ అనేది, సో అది డెఫినెట్లీ చేశాడు. సో దట్ ప్రోటోకాల్ని ఫాలో అయ్యాడు. కాకపోతే ఆ టైంలో ఈ గేట్స్ అనేవి ఓపెన్ చేయడం అనేది పార్షియల్ అడెహరెన్సే చేశాడు, కంప్లీట్లీ ఫాలో అవ్వలేదు. సో అతన్ని అరెస్ట్ చేశారు. సో ఇది క్రిమినల్ నెగ్లిజెన్స్ కింద ట్రీట్ చేసి ఆయన అరెస్ట్ చేశారు. అండ్ అలాగే జాబ్ నుంచి కూడా సస్పెండ్ చేశారు. కాకపోతే ఇక్కడ రీసెంట్లీ ఈ నాన్ ఇంటర్లాక్డ్ మ్యాండ్ లెవెల్ క్రాసింగ్స్ ఇంకా యూస్ చేస్తున్నారు. ఎందుకంటే ఇంటర్లాక్ చేయాలి వీటిని, అంటే మాన్యువల్గా కాకుండా, అంటే యూజింగ్ దిస్ గేట్ కీపర్స్ కాకుండా మాన్యువల్గా ఎప్పుడైతే ఈ గ్రీన్ సిగ్నల్ ఎప్పుడు వస్తుందంటే ఈ గేట్స్ అనేవి క్లోజ్లో ఉన్నప్పుడే గ్రీన్ సిగ్నల్ అనేది ఆన్ అవుతుంది ట్రైన్కి. సో దట్ దాన్ని మనము రీప్లేస్ చేయాలి. సో అలర్ట్నెస్ అండ్ జడ్జ్మెంట్ ఆఫ్ ద గేట్ కీపర్కి ఉంచకుండా దాన్ని మనం ఆటోమేటిక్ చేయాలి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ అలాగే ప్రెషర్ గేట్ కీపర్స్ ఫేస్ ఫ్రమ్ ఇంపేషెంట్ మోటరిస్ట్. లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎందుకంటే ఎయిట్ సైడ్ వెయిట్ చేస్తున్న వాళ్ళు గేట్ తీయమని చెప్పేసి అలా ప్రెషర్స్ అనేవి పెడుతూ ఉంటారు. సో లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. అండ్ అలాగే ఈ అడ్మినిస్ట్రేటివ్ హర్డిల్స్ వల్ల, ల్యాండ్ అక్విజిషన్ ఇష్యూస్ వల్ల ఈ రైల్వే క్రాసింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ కానీ అండర్ పాసెస్ కానీ కన్స్ట్రక్ట్ చేయడానికి ఇబ్బంది అవుతుంది. అండ్ అలాగే ఈ సదరన్ రైల్వే అనేది కడలూరు కలెక్టర్ని అక్యూజ్ చేస్తుంది, ఎందుకంటే రైల్వే ఫండెడ్ అండర్ పాస్ని క్లియర్ చేయలేదు. సో ఓవర్ ఎ ఇయర్ నుంచి అది పెండింగ్గా ఉంది. సో దాట్ డిమాండ్స్ సమ్ స్క్రూటినీ అని చెప్పించారు. సో దట్ అంటిల్ పర్మనెంట్ సొల్యూషన్స్ వచ్చే వరకు వీ షుడ్ ప్రయారిటైజ్ దిస్ కన్వర్షన్ ఆఫ్ నాన్ ఇంటర్లాక్డ్ క్రాసింగ్స్ టు ఇంటర్లాక్డ్ వన్స్. సో వాటిని ఆటోమేట్ చేయాలి. సో హ్యూమన్స్ మీద, గేట్ కీపర్స్ మీద డిపెండ్ అవ్వకుండా అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో దట్ హ్యూమన్ లైవ్స్ డిపెండ్ ఆన్ ఇట్, అంటే మనుషుల ప్రాణాలు దాని మీద డిపెండ్ అయి ఉన్నాయి కదా అని చెప్పేసి ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి బిల్డింగ్ రెసిలియన్స్. సో బ్రిక్స్ సమ్మిట్ గురించి ఇచ్చారు. బ్రిక్స్ సమ్మిట్ 17th బ్రిక్స్ సమ్మిట్ వచ్చేసి మనకి బ్రాజిల్లో జరిగింది కదా. సో దట్ అక్కడ మనకి బ్రిక్స్ నేషన్స్ ఆల్రెడీ న్యూలీ ఇండక్టెడ్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈజిప్ట్, ఇథియోపియా, యూఏఈ, ఇరాన్, ఇండోనేషియా, సౌదీ అరేబియా ఇవి అటెండ్ అయ్యాయి. సో దట్ అండ్ అలాగే ఎట్ ఏ టైం ఎప్పుడంటే యూఎస్ ఇజ్రాయెల్ అటాక్స్ జరుగుతున్నప్పుడు ఇరాన్ మీద, అండ్ అలాగే ఇజ్రాయెల్ గాజా మీద బాంబింగ్ చేస్తుంది. సో ఆ టైంలో అండ్ అలాగే ఇండియా పాకిస్తాన్ కాన్ఫ్లిక్ట్ జరిగింది రీసెంట్గా. అండ్ అలాగే G7 సమ్మిట్ రీసెంట్లీ కెనడాలో జరిగింది. ఆన్ అకౌంట్ ఆఫ్ ఆల్ దీస్ ఈవెంట్స్ దీని తర్వాత మనకి బ్రిక్స్ సమ్మిట్ అనేది వచ్చింది. అండ్ అలాగే బ్రిక్స్ ఈజ్ ఆల్సో సీయింగ్ టు ద డాలర్కి ఒక ఆల్టర్నేటివ్ కరెన్సీని క్రియేట్ చేయడానికి చూస్తుంది. కాకపోతే ఇండియా స్టాన్స్ వచ్చేసి చెప్పింది క్లియర్గా, మేము డీడాలరైజేషన్ చేయడానికి చూడట్లేదు అని చెప్పేసి. కాకపోతే ఇక్కడ మీటింగ్లో బ్రెజిల్ ప్రెసిడెంట్ ఏం చెప్పాడంటే, లూలా డా సిల్వా ఆయన ఏం చెప్పారంటే, వరల్డ్ డజంట్ నీడ్ బ్రిక్స్ ఏం ప్రూవ్ చేస్తుందంటే, ఇట్ డజంట్ నీడ్ ఎన్ ఎంపరర్, వరల్డ్ డజంట్ నీడ్ అన్ ఎంపరర్ అంటే ఈ ఇండైరెక్ట్గా ట్రంప్ని క్రిటిసైజ్ చేస్తూ చెప్పారు. సో దట్ ట్రంప్ రివర్స్గా ఎక్స్ట్రా 10% టారిఫ్స్ విధిస్తాము, యాంటీ అమెరికన్ స్టాన్స్ తీసుకుంటున్నారు మీరు బ్రిక్స్ నేషన్స్ అని చెప్పేసి ఒక థ్రెట్ అనేది ఇష్యూ చేశారు. సో దట్ ట్రేడ్ అగ్రిమెంట్ ఆల్రెడీ మన ఇండియా అనేది ట్రేడ్ అగ్రిమెంట్ యూఎస్తో చేసుకోవడానికి ఇన్లైన్స్ టాక్స్ అనేవి జరుగుతున్నాయి. అండ్ అలాగే ఈ అటాక్స్, గాజా మీద అటాక్స్ చేస్తుంది ఇజ్రాయెల్, అండ్ అలాగే యూఎస్ ఇరాన్ మీద స్ట్రైక్ చేసాయి కదా. సో వాటిని కూడా ఖండించారు ఈ బ్రిక్స్ సమ్మిట్లో. అండ్ అలాగే పెహల్గామ్ టెర్రర్ ఫినాన్సింగ్, క్రాస్ బార్డర్ మూవ్మెంట్ని, వీటన్నిటిని కూడా బ్రిక్స్ సమ్మిట్లో కండెమ్ చేశారు. అండ్ అలాగే బ్రెజిల్, ఇండియా యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో మెంబర్షిప్ కోసం వెయిట్ చేస్తున్నాయి కదా. సో దట్ దాన్ని కూడా ఎండోర్స్ చేశారు. అండ్ అలాగే నాన్ P5 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో మోర్ స్పేస్, చైనీస్, రష్యన్ ప్రెసిడెంట్స్ allowed more space for non P5 countries to promote a common vision for global south. సో ఈ బ్రిక్స్ సమ్మిట్కి చైనీస్ సైడ్ నుంచి అండ్ అలాగే రష్యన్ సైడ్ నుంచి వాళ్ళు అటెండ్ అవ్వలేదు కాబట్టి, సో దట్ ఈ కామన్ విజన్ ఫర్ గ్లోబల్ సౌత్ కోసం ఒక విజన్ని ప్రమోట్ చేయడానికి ఈజీ అయింది. సో దట్ రెజల్యూషన్స్ రిలేటెడ్ టు ఎనర్జీ సెక్యూరిటీ, క్లైమేట్ చేంజ్ అండ్ రీఆర్డరింగ్ ఆఫ్ WTOని వాళ్ళు ఎండోర్స్ చేశారు. అండ్ అలాగే యుఎస్ రిటాలియేటరీ టారిఫ్స్ ఏదైతే ఉందో వాటి మీద రియో డిక్లరేషన్ ఒక స్టర్న్ వ్యూ గట్టి కండెమ్నేషన్ అనేది తీసుకుంది. అండ్ అలాగే ఇండియాకి మనకి బ్రిక్స్ సమ్మిట్ వచ్చేసి నెక్స్ట్ ఇండియాలో జరగబోతుంది. అండ్ అలాగే ఇండియా విల్ గివ్ ఎ న్యూ రీఫార్మ్ టు దిస్ బ్రిక్స్ గ్రూపింగ్ అని చెప్పేసి ఆల్రెడీ నరేంద్ర మోదీ గారు చెప్పారు అక్కడ. నెక్స్ట్ ఇయర్ ఇండియాలో జరగబోతుంది కాబట్టి, సో దానికి ఆ యాక్రోనిమ్కి కొత్త అర్థాన్ని కూడా ఇచ్చారు, బిల్డింగ్ రెసిలియన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ. మోదీ గారు ఆ మీటింగ్లో ఇలా చెప్పారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ చూస్తే మనకి డైలాగ్ నాట్ డామినెన్స్ ఈజ్ అ కీ ఫర్ ఈక్విటబుల్ ఫ్యూచర్ అని చెప్పేసి
పిఎం నరేంద్ర మోదీ చెప్పారు ఇక్కడ. ఎందుకంటే ఆన్ పార్ట్ ఆఫ్ దిస్ 5 నేషన్ టూర్ లాస్ట్ నేషన్ వచ్చేసి మనకి నమీబియాకి వెళ్ళారు నరేంద్ర మోదీ. సో అండ్ మోదీ వాజ్ గివెన్ దిస్ కంట్రీస్ హైయెస్ట్ ఆనర్ ఫర్ టైమ్ టెస్టెడ్ ఫ్రెండ్షిప్. సో నమీబియాస్ కంట్రీస్ హైయెస్ట్ ఆనర్ అనేది మోదీకి ఇచ్చారు. అండ్ అలాగే ఇక్కడ నమీబియాతో లాట్ ఆఫ్ ఎంఓయూస్ అనేది చేసుకున్నారు. సో ఆంటర్ప్రిన్యూర్షిప్ డెవలప్మెంట్ హబ్ని సెటప్ చేయడానికి ఒక ఎంఓయూ చేసుకున్నారు. అండ్ అలాగే హెల్త్ అండ్ మెడిసిన్ రిలేటెడ్. అండ్ అలాగే నమీబియా ఇండియా బ్యాక్డ్ సిడిఆర్ఐలో జాయిన్ అయ్యింది. అండ్ అలాగే గ్లోబల్ బయోఫ్యూయల్స్ అలయన్స్లో కూడా జాయిన్ అయ్యింది. అండ్ నెక్స్ట్ ఇయర్ లేటర్ దిస్ ఇయర్ అంటే ఈ ఇయర్లోనే నెక్స్ట్ యూపీఐ పేమెంట్స్ ఇంటర్ఫేస్ని రోల్అవుట్ చేయనున్నది నమీబియా. సో వాళ్ళ కంట్రీలో యూపీఐని ఇంట్రడ్యూస్ చేయనున్నారు. అండ్ దాని గురించి కూడా ఎంఓయూస్ చేసుకున్నారు. అండ్ ఇక్కడ చూస్తే మనకి ముహూరి రివర్. సో ఇక్కడ ఫ్లాష్ ఫ్లడ్ వచ్చింది ఈ రివర్లో, మనకి సడన్గా ఫ్లడ్స్ వచ్చాయి. సో దట్ ఈ ముహూరి రివర్ వచ్చేసి మనకి త్రిపురలో ఉంది. ఇక్కడ చూస్తే మనకి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ నెట్ ఇన్ఫ్లోస్ అప్ 24% ఇన్ జూన్ ఏఎంఎఫ్ఐ అండ్ అసోసియేషన్ ఆఫ్ ది మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా. సో మ్యూచువల్ ఫండ్స్లో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో నెట్ ఇన్ఫ్లోస్ ఎక్కువగా 24% పెరిగింది జూన్లో. సో దట్ ఇది దేనికి సంకేతం అంటే ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ ఇన్ ఇండియాస్ లాంగ్ టర్మ్ గ్రోత్. అంటే ఇన్వెస్టర్స్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు, ఇండియా ఈజ్ గోయింగ్ టు గెట్ ఇట్స్ లాంగ్ టర్మ్ గ్రో అవబోతుంది లాంగ్ టర్మ్లో అని చెప్పేసి. సో దట్ ఈ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్ఫ్లోస్ అనేవి పెరుగుతున్నాయి అని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ. ఇక్కడ చూస్తే మనకి ఫ్రీ స్పిరిటెడ్ పంత్ వోంట్ బి పర్టర్బ్డ్ బై ద నేచర్ ఆఫ్ ద పిచ్. సో ఈ పర్టర్బ్డ్ మీనింగ్ ఇంపార్టెంట్. మనకి పర్టర్బ్డ్ అంటే వరీడ్ లేదంటే కంగారు పడడం, ట్రబుల్డ్. సో ఈయన పంత్ ఏమాత్రం కంగారు పడ్డు బై నేచర్ ఆఫ్ ద పిచ్, అవసరం లేదు ఆయనకి. సో దాని నుంచి ఏం వరీ అవ్వడం అని చెప్పేసి ఇక్కడ కంటెక్స్లో మీనింగ్. సో ఈ మీనింగ్ ఇంపార్టెంట్ మనకి. సో ఇక్కడ చూస్తే ఆన్ సాంగ్ ఇడియం ఇంపార్టెంట్ మనకి. ఆన్ సాంగ్ అంటే వెన్ సమ్మన్ ఈజ్ ప్లేయింగ్ వెల్. సో ఒక టీమ్ కానీ ప్లేయర్ కానీ వెన్ దే ఆర్ ప్లేయింగ్ రియలీ వెల్, దాన్ని మనం ఆన్ సాంగ్ అనే మీనింగ్తో మనం డిస్క్రైబ్ చేస్తాం. ఇది ఆన్ సాంగ్ అనేది ఒక ఇడియం, మీన్స్ ప్లేయింగ్ వెల్. అండ్ అలాగే నెక్స్ట్ ఇడియం చూస్తే మనకి ఇక్కడ ఫార్మర్ టాప్ 10 స్టార్ ఫోగ్నిని హ్యాంగ్స్ అప్ హిజ్ రాకెట్. సో హ్యాంగ్స్ అప్ హిజ్ రాకెట్ అంటే హీ అనౌన్స్డ్ హిజ్ రిటైర్మెంట్ అని అర్థం వస్తుంది. హ్యాంగ్ అప్ అంటే హ్యాంగ్స్ అప్ హిజ్ రాకెట్ అంటే అనౌన్స్డ్ హిజ్ రిటైర్మెంట్ ఫ్రమ్ టెన్నిస్. సో ఇక్కడ ఈ ఇడియం ఇంపార్టెంట్ మనకి. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి చాను టు స్పియర్ హెడ్ ఇండియన్ ఛాలెంజ్ ఇన్ కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్. సో మనకి కామన్వెల్త్ గేమ్స్ నెక్స్ట్ గ్లాస్గోలో జరగబోతున్నాయి నెక్స్ట్ ఇయర్. అండ్ దానికి గాను ఇక్కడ చాను టు స్పియర్ హెడ్ ఇండియన్ ఛాలెంజ్. టు స్పియర్ హెడ్ అంటే ముందుండి నడిపించడం, స్పియర్ హెడ్ అంటే. సో ఈ మీరాబాయ్ చాను రిలేటెడ్ టు వెయిట్ లిఫ్టింగ్, వెరీ ఇంపార్టెంట్. స్పోర్ట్స్ అండ్ రిలేటెడ్ పర్సనాలిటీస్లో మీరాబాయ్ చాను రిలేటెడ్ టు వెయిట్ లిఫ్టింగ్. షీ ఈజ్ ఫార్మర్ వరల్డ్స్ అండ్ ఒలింపిక్స్ మెడలిస్ట్, ఒలింపిక్ మెడలిస్ట్ కూడా ఇవిడ. సో మీరాబాయ్ చాను రిలేటెడ్ టు వెయిట్ లిఫ్టింగ్. అండ్ నెక్స్ట్ చూస్తే ఇక్కడ మనకి రిషబ్ యాదవ్ అండ్ వి జ్యోతి సురేఖ, వీళ్ళిద్దరూ రిలేటెడ్ టు ఆర్చరీ, స్పోర్ట్స్ అండ్ రిలేటెడ్ పర్సనాలిటీస్లో ఇంపార్టెంట్ మనకి ఇది. సో ఓవరాల్గా ఈరోజు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ కవర్ చేసాం. దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.